తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. స్వామివారి పాదాలు ప్రపంచంలోని రెండవ జలనారాయణ విగ్రహం అంట. ఈ గంట ఇండియాలోనే అతిపెద్ద రెండవ గంట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ. ముందుగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది మామ, రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఈరోజు ఏం చెప్తున్నామంటే స్వర్ణగిరికి ఎవరైతే వెళ్తున్నారో తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది మామ. దీంట్లో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి స్వర్ణగిరి టెంపుల్ టైమింగ్స్, స్వర్ణగిరిలో ఏ టైం వెళ్తే రష్ ఉంటుంది, ఏ టైంలో వెళ్ళచ్చు, స్వర్ణగిరి టెంపుల్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇది ప్రతి ఒక్కటి టెంపుల్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి మామ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం టోల్గేట్ దగ్గర ఉన్నాం, యాదాద్రి టోల్గేట్. ఈ యాదాద్రి టోల్గేట్ దాటాకనే మనకు స్వర్ణగిరి టెంపుల్ అనేది వస్తుంది. ప్రజెంట్ అయితే స్వర్ణగిరి టెంపుల్ అనేది మనకు హైదరాబాద్ నుంచి మనమైతే వస్తున్నాం కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది మామ. ఇప్పుడు మనం ఈ టోల్గేట్ దాటినాక రైట్ సైడ్లో మీరు ఇప్పుడు మనకు వచ్చే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ చూడండి, రైట్ సైడ్లో మనకైతే టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్స్ పోతున్న డిస్టెన్స్లో మనకైతే ఒక యూటర్న్ అయితే తీసుకోవాలి మామ. చూస్తున్నారు కదా ముందు యూటర్న్, ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం అనుకోండి, మనకైతే స్వర్ణగిరి వెళ్ళాల్సిన రూట్ అయితే వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక ఇప్పుడు మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం అనుకోండి మామ, ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ బోర్డు నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే దాదాపు అయితే ఒక 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది మామ. ఇక్కడ మీరు ఎవరైనా కొబ్బరికాయలు కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ దారిలో అందరు కొబ్బరికాయలు అయితే అమ్ముతారు. మామ ఈ టెంపుల్ అయితే వీకెండ్స్లో అయితే చాలా మంది వస్తున్నారు. మన తెలంగాణ నుంచే కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఈ టెంపుల్కి అయితే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు మామ. ఇంకోటి ఏంటిదంటే ఈ టెంపుల్కి ఈవినింగ్ టైంలో అయితే చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో అయితే యాదగిరిగుట్ట సురేంద్రపురి టెంపుల్ని దర్శనం చేసుకుని అయితే ఈ టెంపుల్కి అయితే వస్తున్నాం మామ. చూస్తున్నారు కదా, వానపల్లి గుట్ట పైన అయితే స్వామివారి అయితే ఉన్నారు. ఇప్పుడు అయితే మనమైతే అక్కడికైతే వెళ్దాం రండి మామ. మామ మీరు కనుక ఒకవేళ బస్సులకి ఇట్లా వచ్చారనుకోండి, బస్సెస్ అయితే లోపలికి అయితే అలో లేదు, బయటనే వారికే స్టాప్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు లోపలికి రావాలనుకుంటే ఇక్కడికైతే ఆటోస్ అయితే ఉంటాయి మామ, ఆటోస్ వాళ్ళు తీసుకుని అయితే వస్తారు. ఒకవేళ చాలామంది ఆటోలో కూడా కాకుండా నడుచుకుంటూ కూడా వస్తున్నారు, 1 కిలోమీటరే కదా నడుచుకుంటూ వస్తారు. కాకపోతే మనం వచ్చింది ఈరోజు సండే కాబట్టి ఈరోజు సాయంత్రం మళ్ళీ 4:30 అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, చాలా అంటే చాలా డేంజర్ రష్ ఉంది మామ ఈడైతే. చూద్దాం ఇప్పుడు దర్శనం అయ్యే వరకు మనకి ఎంత టైం అవుతుంది, ఇక్కడ నుంచి డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. మమ్మ చూస్తున్నారు కదా, మనం అయితే ఫైనల్గా గుడి లోపలికి వెళ్ళాల్సిన ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే గుడి లోపలికి వెళ్ళాల్సిన ఎంట్రన్స్. చూడండి మమ్మ, గుడి ఎంట్రన్స్కి కమాన్ అయితే ఉంది కదా, ఈ కమాన్ మధ్యలో ఒక విగ్రహం కూడా పెట్టారు. అది ఎవరిదో కాదు, వైష్ణవ భక్తులకు గురువు అయిన శ్రీ రామానుజాచార్య విగ్రహం అయితే పెట్టారు మమ్మ. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం అయితే లోపలికి అయితే వెళ్దాం రండి. మనమైతే ఇప్పుడు పార్కింగ్ టికెట్స్ ఇవన్నీ వెహికల్స్ ఆగాయి కదా, ఇక్కడ మనం పార్కింగ్ టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాలి. కార్కి అయితే ఒక 50 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు మమ్మ. లేదు మనం బైక్ అయిందనుకోండి ఒక 20 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. 20 రూపీస్ ఛార్జ్ చేసుకుంటే బైక్ పార్కింగ్ అయితే మన ముందు ఉంది కదా అక్కడ ఉంటుంది. ఒకవేళ కార్ పార్కింగ్ అయితే స్ట్రేట్ వెళ్తే అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మామ. మామ ఈ టెంపుల్ అయితే దాదాపు అయితే ఒక 22 ఏకర్స్ వరకు అయితే ఉంటుంది. ఈ టెంపుల్ నిర్మించింది అయితే మల్లంపల్లి రామారావు గారి ఫ్యామిలీ వారు అయితే నిర్మించారు మామ. ఈ టెంపుల్ కట్టడానికి అయితే దాదాపు అయితే ఒక 7 years వరకు అయితే కూడా పట్టింది మామ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. ఒకవేళ మీరు కనుక బ్యాగ్స్ అయినా చెప్పుల్స్ ఇట్లా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మామ. టెంపుల్కి ముందు అయితే ఇక్కడ బ్రహ్మరథం అయితే కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ బ్రహ్మదేవుని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా మామ, ఇక్కడ మీరు టెంపుల్ ఎంట్రన్స్ పక్కనే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కాలులో ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదా మామ, ఎంత మంచిగా ఉందో అసలు టెంపుల్ ఎంట్రన్స్ అయితే. టెంపుల్ ఎంట్రన్స్ ముందు స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. స్వామివారి పాదాలు మంచిగా మొక్కుకొని అయితే లోపలికి అయితే వెళ్తారు. ఇక్కడ చాలా మంది అయితే కాయిన్స్ అయితే ఇలా పెడుతున్నారు. లోపల మనసులో కోరుకొని ఇలా కాయిన్ నిలబడితే కోరిక నెరవేరుతాయని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం రండి మామ. ఈ టెంపుల్ ఇక్కడ నుంచి అయితే ఒక 108 అయితే స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 108 స్టెప్స్ని అయితే మనం చూసుకుంటూ పోదాం లోపల. మనం ఇలా స్టెప్స్ మించి నడుచుకుంటూ పోతుంటే సైడ్స్కి అయితే స్వామివారి 10 దశావతారాలు అయితే కనబడతాయి. ఆ 10 మండపాలలో స్వామివారి 10 దశావతారాలు అయితే కనబడతాయి. చూస్తున్నాం కదా ఇప్పుడు కృష్ణుని అవతారం అయితే చూడండి ఎంత బాగుందో. చక్కగా ఉంది కదా చూడండి. మనం కొంచెం ముందుకు వచ్చాకైతే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ టికెట్స్ వచ్చేసి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. లేదా శ్రీవారి సేవ ట్రస్ట్ డొనేషన్ అయితే 1000 రూపీస్ ఉంటుంది. స్పెషల్ దర్శనానికి అయితే 2000 ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మనం పైకి వచ్చాకైతే వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది మామ. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా ఎంత బాగుందో. మనకి ఇక్కడ వినాయకుని స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకుని అయితే స్టార్ట్ అవుతుంది. టెంపుల్ లోపల అయితే ఫోన్స్ అయితే అలో లేవు మామ. అసలు మనం టెంపుల్ లోపలికి పోవడానికి అయితే ముందుగా ఇక్కడ ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి లాకర్స్లా. వాళ్ళైతే ఒక 5 రూపీస్ ఈచ్ ఫోన్ 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. స్టెప్స్ పక్కన గరుడ మండపం అయితే ఉంటుంది మామ. దీని బ్యాక్ సైడ్ అయితే మనకు కొబ్బరికాయలు కొట్టు స్థలం అయితే ఇక్కడనే. స్వామివారి కొబ్బరికాయలు కొట్టు స్థలం అయితే ఇన్నే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు టెంపుల్కి వచ్చి. చూస్తున్నారు కదా ఈ హనుమాన్ మండపం. ఈ హనుమాన్ మండపం వచ్చేసి ఒక 127 ఫీట్స్ ఉంటుంది. హనుమాన్ వచ్చేసి ఒక 30 ఫీట్స్తోని కట్టారు. దాదాపు ఇది కట్టే వారికి ఒక 5 years అయింది. దీనికి వాడిన స్టోన్ కూడా తిరుపతి నుంచి తీసుకొచ్చారు ఈ శిల్పి. ఇది చాలా ప్రపంచంలో ఎక్కలేని డిజైన్లో ఇదైతే కట్టించారు హనుమాన్ని. హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ గంట ఎంత పెద్దగా ఉందో. దాదాపు ఒక 1700 kgs వరకు అయితే ఉంటుంది ఈ గంట. ఇది మన దేశంలోనే ఇది 2వ గంట పెద్ద గంటలో. ఫస్ట్ గంట వచ్చేసి అయితే అయోధ్య గంట అంటారు. అది అయితే సుమారు అయితే ఒక 2500 kgs వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇట్లా చిన్నపిల్లలకి ఇట్లా తీసుకొని వెళ్తే ఆడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ కూడా యాక్టివిటీస్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం రండి. కోనేరు అయితే రీసెంట్ టైంలో అయితే చాలా అంటే చాలా మంది ఎవరైనా స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళినారంటే ఆడ కోనేరులో ఫోటో తీయకుండా అయితే రారు. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం రండి. ఈ కోనేరులో విష్ణుమూర్తి ఉంటారు. ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారు మామ. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణుడు విగ్రహం అని చెప్తున్నారు మామ. ఇక్కడ మొదటిది వచ్చేసి నేపాల్లో ఉంటుంది అంట. చూస్తున్నారు కదా మామ, ఇక్కడ స్వామివారిని ఊరేగించడానికి అయితే ఇక్కడ రథం కూడా ఉంది. ఈ రథం హైట్ వచ్చేసి అయితే 40 feet అని చెప్తున్నారు. చాలా బాగుంది కదా చూడండి ఒకసారి.
మామ ఇక్కడ చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏంటిదంటే స్వామివారి కళ్యాణ నిత్య వేదిక. ఈ కళ్యాణ వేదికలో ఒకటేసారి 1200 మంది స్వామివారి కళ్యాణం అయితే చూడొచ్చు మామ. ఈ కళ్యాణ వేదిక పక్కనే అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఉంటుంది. ఆడ కూడా 1200 మందికి ఒకటేసారి అన్నం పెట్టే అంత ప్లేస్ కూడా ఉంది మామ. ఇక్కడికైతే వీడియో కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. మీకు కనుక ఇంకా ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మామ. అదే కాకుండా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మనం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ మామ, లైక్ అండ్ షేర్ ఇట్.